హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రథసప్తమికి తయారు చేసుకునే చిక్ రథం చిక్కుడు గింజలతో తయారు చేస్తారండి. సూర్యుడికి ఇష్టమైనది చిక్కుడు ఆకులు. రేపు స్నానం చేసేటప్పుడు తల మీద పెట్టుకొని కూడా చేయొచ్చు. మీరు దేవుడి పూజలో కూడా యూజ్ చేయండి. ఎలా అంటే సూర్యుడికి రథసప్తమి రోజు చిక్కుడు గింజలతో రథాన్ని తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ బేస్ ఇక్కడ మంచి చిక్కుడుకాయలు తీసుకోండి. ఆ గింజలు కూడా మచ్చలు లేకుండా ఎటువంటి ఏది లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి, బాగుంటుంది. దానికి కావాల్సిన వస్తువులు చిక్కుడు కాయలు, టూత్ పిక్స్, అగరబత్తి పుల్లలు కూడా యూజ్ అవుతాయండి. అవి తీసుకోండి. వాటిని కింద బేస్కి నేను ఫస్ట్ 2 వాడుతున్నాను. వాటిని యూజ్ చేసి కింద బేస్ మనము అటు 2 ఇటు 2 చిక్కుడు గింజలను పెడుతున్నామండి. ఇలా పెట్టుకొని అగరబత్తి పుల్లల్ని దాని చిక్కుడు గింజల మధ్యలో గుచ్చారంటే చక్కగా కూర్చుంటుంది. తర్వాత రెండవ అంతస్తు 2 అంతస్తుల్లాగా వేసుకున్నామంటే బాగుంటుంది. రెండవ అంతస్తు అలాగే తయారు చేయండి. ఫస్ట్ ఎలా తయారు చేశానో అలాగే తయారు చేయండి. ఇలా తయారు చేసుకొని ఒకదాన్ని పైన ఒకదాన్ని ఇలా నిలబెట్టి టూత్ పిక్స్తో కానీ అగరబత్తి పుల్లలతో కానీ ఇలా అమర్చుకోండి. అలా అమర్చుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, సరిగ్గా కూర్చోకపోతే సైడ్ల నుంచి మీరు గట్టిగా ఊడిపోతుంటాయి. సరిగ్గా చూసుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటూ ఉండడమే మనము. ఏం పర్వాలేదు. అంటే అన్నీ ఈక్వల్గా గింజలుగా ఉన్న కాయల్ని తీసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది. అగరబత్తి పుల్లల్ని కూడా నేను ఈక్వల్గా తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఈక్వల్గా రెడీ చేసి పెట్టుకున్నామంటే దాన్ని కరెక్ట్గా అమరుతాయి. పైన మాత్రం 3 తీసుకోండి. 3 గోపురంలాగా త్రిభుజాకారంలో తీసుకొని 2 వేరు సైడ్లో పెట్టండి చిక్కుడు గింజల్ని. ఒకటి మాత్రం ఆపోజిట్ సైడ్లో పెట్టండి. చూసారుగా, టూత్ పిక్స్ వాడాను పైన. మూడింటిని కలిపి ఒక టూత్ పిక్ గుచ్చేసి పెట్టేయటమే. ఈక్వల్గా నిలబడుతుందండి. మీరు తీసుకునే గింజల్ని బట్టి ఉంటుంది. లేదు, ఇలాగే వస్తుంది. తర్వాత చివరాఖరిగా మనము అంతా తయారు చేసిన తర్వాత రథాన్ని గంధము కుంకుమతో బొట్టు పెట్టేసుకోవచ్చండి. గంధం రాసేసి దానికి బొట్టు పెట్టేయండి.